అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అస్సలు బాలేనండి. ఈరోజు నాకు ఒకరు పర్సనల్‌గా మెసేజ్ పెట్టారండి. మీకు యూట్యూబ్ అవసరమా అని. ఏంటండి అసలు యూట్యూబ్ మాకు అవసరమా అంటున్నారు? ఏ మాకంత కూడా ధైర్యం లేదా? అది కాదండి, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఏదో ఒకటి ఎదుర్కోవాల్సిందేనా? పెళ్లి కాకముందేమో తల్లిదండ్రులం, నాన్నమ్మ తాతయ్యలు, వాళ్ళ మధ్యలో మేము ఖచ్చితంగా ఉండాలి. ఇది కాదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు అంటారు. ఓకే, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి, అమ్మా నాన్న చెప్పిన మాట వినాలని మేము అదే ఫాలో అవుతూనే వచ్చాం. పెళ్ళైన తర్వాత భర్త కండిషన్స్, అత్తయ్య మామయ్య రెస్పెక్ట్ చూసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, ఎలా ఉంటే ఏమంటారో అని చెప్పి ప్రతిదీ నేర్చుకోవడం, అలా వాళ్ళ కండిషన్లో మేము వచ్చామండి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా మాకంటూ సొంత హక్కు లేదా అండి? అసలు నాకు అర్థం కాదు. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు మేడం, డిస్కరేజ్ చేయకండి. నేను ఎవరు ఏంటని మెసేజ్ కూడా పెట్టట్లేదండి, తన పేరు కూడా డిక్లేర్ చేయట్లేదు. నేను వదిలేస్తున్నాను ఇంతటితో. నాకేమవసరం అండి ఒకరు నా గురించి చెడుగా మాట్లాడుకుంటే? నాకు సంబంధం లేదు. నేను ఏదైనా తప్పు చేస్తే నేను భయపడాలి? ఏ నా యూట్యూబ్లో ఒక్క వీడియో చూడండి, ఎక్కడన్నా మీకు రాంగ్గా కనిపించిందేమో ఇంతవరకు. నేను స్టార్ట్ చేసి 2 మంత్సే అవుతుందండి, ఎగ్జాక్ట్లీ 2 మంత్స్. ఏంటండి మాకంటూ స్వతహాగా ఏమి లేదా? నా ఇంట్లో నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను స్టార్ట్ చేశాను. నా హస్బెండ్కి ఏ ఇబ్బంది లేదు, మా వాళ్ళకి లేనప్పుడు మీకేంటండి? చెప్పండి. నేను ఏదైనా బ్యాడ్గా తీసుంటే మీరు చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎవరైనా ఏదైనా పెట్టినా నా మంచికి అనుకొని నేను డిలీట్ చేస్తాను. అంతేకాని నేను ఎప్పుడు కూడా అలా మితి జారలేదండి. పిల్లలు పుట్టాక కూడా మా అంతల మేము మాకు నచ్చినట్టుగా ఉంటే ఏంటిది? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి, పాటలు పాడడం అంటే ఇష్టం, డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. సరే, మేము ఎక్కడో పల్లెటూరులో పెట్టి పెరిగాము. మాది మెదక్ డిస్టిక్ అండి, పల్లెటూరు. మేము చదువుకోవడానికి కూడా వేరే ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఆ సమయంలో మాకు గవర్నమెంట్ స్కూల్ అవైలబుల్ ఉంది కాబట్టి మాకు దేవుడి దయ వల్ల మేము చదువుకున్నాం. మాదేదో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాదండి, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నేను ఒక రెసిడెన్షియల్ స్టూడెంట్ అండి. నేను ఇంటర్ వరకు నేను హాస్టల్లోనే చదువుకున్నాను. ఎందుకు చదువుకున్నామండి? మాకు అవైలబుల్ లేకనే కదా మేము వెళ్ళి గురుకులాల్లో చదువుకున్నాం. అక్కడ మేము సరే మాకు కుదరదు కాబట్టి, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి, మేము 3 అక్క చెల్లెళ్ళం, 2 తమ్ముళ్ళం. అమ్మ నాన్నకు మేము బరువు కావద్దన్న ఉద్దేశంతో పేరెంట్స్ చెప్పినట్టు చక్కగా విన్నాము, నేర్చుకున్నాం. మాకు తోచిన పూర్తి మేము చదువుకున్నామండి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మాకంటూ ఒక స్థానం ఉంది. నా హస్బెండ్ సపోర్ట్ ఉన్నారు, నా పిల్లలు సపోర్ట్ ఉన్నారు, మా వాళ్ళంతా సపోర్ట్ ఉన్నారు, మా అత్తయ్య మామ అందరూ ఉన్నారు. మీరెందుకండి, మీకెందుకు అంత ఇబ్బంది అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆడదాని వెనకాల ఒక భర్త కంపల్సరీ ఉంటాడండి. అలాగే ప్రతి మగవాడి వెనకాల ఒక ఆడదే ఉంటుంది. నా వెనకాల నా హస్బెండ్ ఉన్నారు, నాకు చాలది. నా హస్బెండ్కి లేనిది మీకేంటండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎదుటి వ్యక్తిని ఒక మాట అంటున్నాం, ఇలా ఒక ఫింగర్ పెట్టి చూపిస్తున్నాం, మిగతా 4 ఏళ్ళు ఎవరి సైడ్ చూస్తున్నాయో మీరు ఆలోచించండి. అర్థమవుతుందా? ఒక ఫింగర్ పెట్టి చూపిస్తే మిగతా 4 ఏళ్ళు మనల్ని చూపిస్తున్నాయి అనేది మీరు ఆలోచించుకోండి. ఒక వ్యక్తిని అనే ముందు తను ఎలాంటి అమ్మాయి, తను ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించండి. మేము ఊరికే ఖాళీగా ఉండమండి. పొద్దున్న లేచిందామంటే మేము వర్క్లోకి వెళ్తాం, మా హస్బెండ్ వెళ్తారు, నేను వెళ్తాను, బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు, పాప హాస్టల్లో ఉంటుంది. మా వసతి బట్టి మేము ఉంటున్నాము. మీకెందుకండి అంతగానం ఇబ్బంది? ఎవరిని కానీ అలా అనకండి. నాకు తెలిసైతే నేను ఎవరిని అలా ఇబ్బంది పెట్టను. అయినా తెలిసో తెలియక ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే మాత్రం నేను చెప్పలేను. బట్ మీరు పెద్దవాళ్ళయ్యుండి, మీకు పెళ్ళయింది, మీకు పిల్లలున్నారు, అయినా కూడా మీరు అలా అంటున్నారు చూడండి, అది బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీ డీపీ చూశాను కాబట్టి. నాకు మామూలుగా అయితే తెలియదు మీరెవరో కూడా. బట్ ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ డిస్కరేజ్ చేయకండి. ఆడదానికే ఆడదే శత్రువు అనేది నిజం చేశారండి, నిజంగా. చెప్పుకోవడానికి ఇంట్లో అమ్మా నాన్నకు
చిన్నప్పుడైతే ప్రతిదీ చెప్తాం. ఇప్పుడు పెద్ద అయింది, మ్యారేజ్ అయింది, ఏం చెప్పుకోగలుగుతామండి? నాన్న లేరు, అమ్మకేం చెప్పుకుంటాం? అమ్మ వాళ్ళ బాధ్యతలు అమ్మకే ఉన్నాయి. అత్తయ్య మామ చెప్పుకుందామంటే వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి. మళ్ళీ మనం ఏదో చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు అలా అంటే ఏమంటారు? మా వారైనా సరే నీ ఇష్టం కొద్ది వెళ్ళావు కదా యూట్యూబ్కి, ఇప్పుడు నువ్వు ఇంత సఫర్ అవుతున్నావు, ఇది అవసరమా అంటారు. ఇంతవరకు తను ఎంకరేజ్ చేసిందంతా నాకు ఇప్పుడు ఈ మాట వల్ల నేను మొత్తము బ్యాక్కి వెళ్ళాల్సి ఉంటుందండి. ఎవరో ఏదో అన్నారని నేనేం బాధపడను, బట్ నా బాధ ఏంటనేది మీకు తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను, ఎస్పెషల్లీ మీకోసం. ఒక్కటి మాత్రము గుర్తుపెట్టుకుంటానండి, మొరిగే కుక్కలు ఎన్నో మొరుగుతుంటాయి, అందులో అదొక కుక్క అనుకొని వదిలేసుకుంటాను. అలాగే మనం వెళ్తున్నటువంటి దారిలో ఎంతో బురద ఉంటుంది, బురదలకించే తెల్లం కదండి, పక్క నుంచి వెళ్తాం. ఆ బురదలో రాయి వేస్తే చివరికి అది మనకే చుట్టుతుంది. ఇప్పుడు నేను కూడా వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అనవసరం, అదే అనుకుంటున్నాను. సరేలేండి, అదంతా వదిలేద్దాము. చూడండి ఫ్రెండ్స్, 2 monthsలో నాకు 1.2K సబ్స్క్రైబర్స్ వచ్చారు. సబ్స్క్రైబర్స్ అందరికీ నా యొక్క ప్రతి ఒక్కరికి నా ఒక్క నమస్కారములండి. సార్, మేడం, ఎవరైనా సరే చూసేటువంటి ప్రతి ఒక్కరికి, నా ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా, నేను పుట్టింది పెరిగింది పల్లెటూరు అండి, మాది మెదక్ డిస్టిక్ అండి. అలాగే అత్తయ్య వారు కూడా మల్లన్న సాగర్లో మా ఊరు పోయిందండి, మా అత్తయ్య గారి ఊరు. మాకు వేరే దగ్గర ఇచ్చారు, ప్రజెంట్ అయితే అక్కడే ఉంటున్నారు. మేము మాత్రం ఉండేది ఇక్కడ హైదరాబాద్లో. నేను ఒక పని చేస్తున్నాను, ఒక దగ్గర వర్క్ చేస్తుంటాను. ఎంతో కొంత సహాయంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. వేడి నీళ్ళకు చల్లీలలాగా మా వారికి నేను తోడుగా ఉంటానన్న ఉద్దేశంతో నేను ఇందులో జాయిన్ అయ్యాను. నేను మామూలుగా జాబ్ చేస్తుంటాను, సాయంత్రం వస్తాను, వచ్చిన తర్వాత నా టైం బట్టి నా 1-2 hours అలా చూసుకొని 1/2 hour యూట్యూబ్కి టైం కేటాయించుకోను, 1 hour కేటాయించుకొని నేను ఇది చేస్తున్నానండి. దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉందనేది నాకు తెలుసు. నాకు పెద్ద ఎడిటింగ్ రాకపోవచ్చు అండి, బట్ నేర్చుకుంటున్నాను. కష్టే ఫలితాహ అన్నారు, కష్టపడితేనే కదండి ఫలితం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. నాకు ఎన్నో ఉన్నాయండి, చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు ఉండేటివి. నేను చార్టెడ్ అకౌంట్ అవ్వాలనుకున్నాను, కానీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మా అమ్మ, నాన్న నా దగ్గర అంత డబ్బులు లేవు నాన్న, నేను చదివించలేను అన్నారు. సరే అని చెప్పి డిగ్రీలో సిద్దిపేటలో నాకు గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చిందండి, అక్కడే చదువుకున్నాను. డిగ్రీ చదువుతుంటేనే మధ్యలో మా అత్తయ్య కొడుకు మా బావనిచ్చి నాకు మ్యారేజ్ చేశారు. దేవుడి వల్ల నాకు అందరూ సపోర్టివ్గానే ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నాను. ఇటు అమ్మ నాన్న తరపున కానీ, ఇటు అత్తయ్య మావ తరపున కానీ నా కుటుంబం అంతా సపోర్టివ్గా ఉంది. నా కుటుంబం నుంచి నాకు ఏ బాధ లేదండి. ఎవరో వాళ్ళు నాకు తెలియదు, అసలు ఆమె ఎవరో కూడా తెలియదు. తను ఈరోజు అనడం వల్ల నాకు చాలా అంటే చాలా బాధ అనిపించిందండి. నేను లైఫ్లో నేను ఎప్పుడు బాధపడలేదండి. కానీ మా వారు అన్నారు, ఎవరో గురించి అన్నారని నువ్వు బాధపడకు, నేనేదన్నంటే నువ్వు తప్పు పట్టుకో అన్నారు. ఆ ధైర్యం చాలండి నాకు. ప్రతి ఒక్కరి వెనకాల ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారండి, అందులో నాకు మా వారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఎదుటి వ్యక్తుల్ని మాత్రం బాధ పెట్టకండి. ధన్యవాదములు.